హలో నేను విశేషరావు. ఒకప్పుడు హైదరాబాదు అందరినీ బతికిస్తుంది. హైదరాబాద్ అనేది అందరిది. భాగ్యనగరం అనేది అందరినీ సంతోషపెట్టేది, అందరూ సంతోషంగా ఉండేది అనేటువంటి అభిప్రాయం వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొంతమంది మాఫియా చేతుల్లోకి హైదరాబాద్ వెళ్ళిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది అనేటువంటి ఒక అభిప్రాయం అలాగే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మాఫియా, ముంబై మాఫియా, ఢిల్లీకి సంబంధించినటువంటి మాఫియా హైదరాబాద్లో తిష్ట వేసింది. ఆ మాఫియా లేనటువంటి డిమాండ్ను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకెళ్ళింది. కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేలా రియల్ ఎస్టేట్ని తీసుకెళ్ళింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది విశ్లేషకులే నాతోటి పంచుకున్నారు. ఎలా అంటే, వాళ్ళు నాతోటి షేర్ చేసినటువంటి అభిప్రాయం, యాక్చువల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలా మార్కెట్ ఉండేది కాదు. మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేది హైదరాబాద్లో. ప్లస్ హైదరాబాద్ అనేది విస్తీర్ణం ఎక్కువ, ఎంతవరకైనా కానీ ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్కి అన్లిమిటెడ్ హైదరాబాద్ అనేది. మీకు ఇప్పుడు మనం చూస్తే ఇటు చూసినా కానీ 70-80 కిలోమీటర్ల వ్యాసంలో మీకు హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు రేపు ఫ్యూచర్ సిటీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్ అవకాశం ఉంది. అదే మనకి ముంబై వెళ్తే అలాంటి వెసులుబాటు లేదు, అలాగే ఢిల్లీలో కూడా లేదు. కానీ హైదరాబాద్కు ఉంది. అయినప్పటికీ ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఈ టైప్లో హైదరాబాద్ మార్కెట్ని పెంచేశారు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. కొంతమంది మాఫియా, బ్రోకర్స్ కాదు మాఫియా. ఈ మాఫియా ఫస్ట్ బెంగళూరుని కాన్సన్ట్రేషన్ చేసింది అని చెప్పారు వాళ్ళు. బెంగళూరులో దిగి ఆ బెంగళూరులో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ని ఒక్కసారిగా హోల్డ్ చేసేసి పీక్ స్టేజ్కి తీసుకెళ్లారు. పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత వదిలేశారు. అక్కడ వదిలేసిన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది మార్కెట్ బెంగళూరుది. అందుకే దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు రియల్ ఎస్టేట్ దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు బాగలేదు. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం మూవ్ అవుతుంది. అక్కడ కారణం ఏంటంటే, వాళ్ళు పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి లాభాన్ని పొంది వెళ్ళిపోయారు. దాని మీద వాళ్ళని పంపించడానికి బెంగళూరులో స్థానికంగా ఉండేటువంటి రియల్టర్లు చాలామంది కంప్లైంట్లు చేశారు ప్రభుత్వానికి. లాస్ట్కి వాళ్ళని నిరసనతోటి పంపించేటువంటి పరిస్థితికి వచ్చారు యూనియన్స్, అక్కడ ఉండేటువంటి యూనియన్స్. సో దాంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సెటరేట్ అయింది. కొంచెం ఇప్పుడిప్పుడే మళ్ళీ కొంత అందరికీ అందుబాటులో ఉండేలాగా బెంగళూరులో కొంత రెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెంట్లు కూడా ఇంతకు ముందులాగా పెరుగుతూ వెళ్ళలేదు అక్కడ. కానీ ఆ తరహా పరిస్థితులు ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో మీరు అబ్జర్వ్ చేస్తే గత 4-5 సంవత్సరాల నుంచి ఢిల్లీకి సంబంధించినటువంటి మాఫియా, ముంబైకి సంబంధించినటువంటి మాఫియా దిగింది. గతంలో మనం హైదరాబాద్లో హౌస్ రెంట్కి తీసుకోవాలంటే టూలెట్ బోర్డులు పెట్టేవాళ్ళు. డైరెక్ట్గా ఓనర్ తోటి మాట్లాడుకొని మనం ఇంటి అద్దెని మాట్లాడుకునే వాళ్ళు, ఇంట్లో దిగేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మాఫియా వచ్చిన తర్వాత వాళ్ళు వెబ్సైట్లు క్రియేట్ చేశారు, తర్వాత కొన్ని పోర్టల్స్ని క్రియేట్ చేశారు, కొన్ని యాప్స్ని క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వాళ్ళు ఒక రేటుకి తీసుకుంటున్నారు. కాంప్లెక్స్లే వాళ్ళు అవుట్ రేట్గా తీసేసుకుంటున్నారు. అవుట్ రేట్గా తీసుకొని వాళ్ళు హై రెంట్లు ఫిక్స్ చేస్తున్నారు. హై రెంట్లు ఫిక్స్ చేసి మీకు ఎక్కువగా కమ్యూనిటీ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. కమ్యూనిటీ దాంట్లో కానీ గేటెడ్ వ్యవహారం నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. ప్లస్ బిల్డర్స్ ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ బిల్డర్స్లో ఎక్కువ భాగం వాళ్ళే ఉంటారు. ముంబైకి సంబంధించినటువంటి, ఢిల్లీకి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్గా ఉండేటువంటి కొంతమంది లీడర్తో కలిసి టైఅప్ అయిపోయి ఇక్కడ మాఫియాగా ఏర్పడి యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏంటి? నైట్ ఫ్రాంక్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం రీసెంట్గా దాదాపు 4-5 లక్షల ఫ్లాట్స్ రైటు ఆక్యుపై ఉన్నాయి. కానీ మార్కెట్ తగ్గించట్లా. దానికి కారణం ఏంటంటే ఈ మాఫియా. అదే చిన్న బిల్డర్స్ ఉన్నారు కదా, మధ్య తరహా బిల్డర్స్, చిన్న తరహా బిల్డర్స్, వీళ్ళు అమ్ముతున్నారు తక్కువ రేటుకి అమ్ముతున్నారు. వడ్డీలు కట్టలేక వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముకొని ప్రాఫిట్స్ని తగ్గించుకుంటున్నారు. కానీ ఈ మాఫియా
ప్రాఫిట్స్ని తగ్గించుకోవట్లేదు, హోల్డ్ చేసి పెడుతున్నారు. కారణం ఏంటి? బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు, వాళ్ళు రీపేమెంట్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అందుకే ఈ మధ్యకాలంలో పేరు మోసినటువంటి పెద్ద కంపెనీలు 4-5 చేతులు ఎత్తేసాయి, బోర్డు తిప్పేసాయి, మనం చూసాం హైదరాబాద్లో. సో ఇప్పుడు ఈ మాఫియా ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే, ఫస్ట్లో వీళ్ళు ఈ టూలెట్ సంబంధించినటువంటిది లేదంటే సెకండ్ హ్యాండ్ సేల్స్ దీంట్లోకి ఎంటర్ అయిపోయి ఫస్ట్ హౌస్ రెంట్స్ని పెంచేశారు. హౌస్ రెంట్ని పెంచిన తర్వాత సైకలాజికల్గా ఒక దెబ్బ తీశారు ప్రజల మీద. ఏం తీశారు? రెంట్లు పెంచారు కాబట్టి ఈ రెంట్లను భరాయించడానికన్నా కూడా ఏదో ఒక హౌస్ కొనుక్కుందాము అనే యాటిట్యూడ్కి ప్రజలను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పబ్లిక్ ఈ సెకండ్ హ్యాండ్ సేల్ మీద పడ్డారు. ఈ సెకండ్ హ్యాండ్ సేల్ కొనుక్కుంటే బెటరు, అందుబాటులో ఉన్నది, రెంట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ రెంట్ ఏదో ఈఎంఐ కడితే సరిపోతుంది కదా అనే యాంగిల్లో సెకండ్ హ్యాండ్ని కొనుక్కునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఆ మార్కెట్ ఇప్పుడు జరుగుతుంది. దీనికంటే ముందు సాఫ్ట్వేర్ బాగా పీక్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ కొత్త కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీని క్రియేట్ చేసి గేటెడ్ కమ్యూనిటీని హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి దాదాపు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ 3 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు కూడా తీసుకెళ్లారు. అక్కడ కూర్చోబెట్టారు మార్కెట్ని. ఇప్పుడు అవి కొనేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా కొన్ని అడ్వాన్సులు ఇచ్చుంటే వాటికి ఈఎంఐలు పే చేసే పరిస్థితి లేదు చాలా చోట్ల. అందుకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో టూలెట్ బోర్డుల కన్నా సేల్ బోర్డులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనకి కరోనా టైంలోనేమో టూలెట్ బోర్డులు కనపడ్డాయి, ఇప్పుడు మనకి సేల్ బోర్డులు కనిపిస్తుంటాయి. టూలెట్ బోర్డులు ఎక్కడ కనపడు, సేల్ బోర్డులే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని నెలల తరబడి సేల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మాఫియా మధ్యతరగతికి అందుబాటులో లేకుండా చేసింది. అలాగే టాప్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ సంబంధించి ముప్పు ఏదైనా ఉందంటే మాఫియా ముప్పు ఉంది. ఈ మాఫియా ముప్పుని తొలగించకపోతే హైదరాబాద్లో కానీ అమరావతిలో కూడా ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ రాలే ఇంకా. యాక్చువల్గా 2014, 2019 మధ్యలో కొంతమంది ఎంటర్ అయ్యారు. కాకపోతే అక్కడ అమరావతి ప్రాజెక్టు స్లో అయిపోయింది కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. కాకపోతే ఇంకా అక్కడ నమ్మకం రావట్లా. అక్కడ ఇంకా అమరావతికి సంబంధించిన రూపురేఖలు పూర్తి స్థాయిలో రాలా. లేదంటే అక్కడికి కూడా ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు అక్కడ ల్యాండ్స్ కొంటున్నారు. ఇప్పుడు ల్యాండ్స్ కొని హోల్డ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు 500 ఎకరాల నుంచి 800 ఎకరాలు, 1000 ఎకరాలు కొన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళంతా ఒక మాఫియా, పెద్ద మాఫియాగా ఏర్పడి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక గాలి మేడలు కడుతూ ఉన్నారు వాళ్ళు. ఒక స్టేజ్కి తీసుకెళ్ళి బెంగళూరుని చేసినట్టే చేస్తారు, కింద పడేస్తారు. ఇంకా ఆ తర్వాత మధ్యతరగతి నలిగిపోతుంది. ఇది యాక్చువల్ సినారియో అనేది నాకు ఈ మధ్య కలిసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ మిత్రుడు చెప్పారు. ఇప్పుడు యాక్చువల్గా అవుట్కట్స్లో కానీ విత్ ఇన్ ది సిటీ కానీ మూమెంట్ లేదు, ఎక్కడా కూడా డబ్బులు లిక్విడ్ అనేది లేదు. డబ్బులు ఉన్నదల్లా ఒక అవినీతి పరులైనటువంటి ఉద్యోగస్తులు, అవినీతి పరులైనటువంటి పొలిటీషియన్స్ దగ్గర ఉన్నాయి, నీతివంతమైన వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర కూడా అవినీతి పరులు ఎక్కువగా 90% పొలిటీషియన్స్లో అలాగే ఉద్యోగస్తుల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి. వాళ్ళు 1కి 3, 4 కొనేస్తున్నారు. అంతకు మించి మామూలు వాళ్ళు అవసరాల కోసం, మనం ఇల్లు అనేది ఒక అవసరం దృష్ట్యా కొనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కేవలం ఈ అవినీతి సంపాదనని ఎక్కడ పెట్టాలో తెలియక వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు తప్పితే అవసరం కోసం కొనేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ ఏదన్నా 1 లక్ష రూపాయలు వచ్చినా కానీ హైదరాబాద్లో బతకడానికి సరిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఇల్లు కొని వాళ్ళు ఇక్కడ స్థిరపడేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ మాఫియా తీసుకెళ్ళిందని చెప్తున్నారు. సో ఈ మాఫియా ఏంటి అనేది బహుశా ప్రభుత్వానికి తెలియనటువంటి అంశం కాదనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మాఫియా ఎంటర్ అయిన తర్వాత రెంట్లు పెరిగిపోయినాయి. మీకు విచిత్రమైన పరిణామం హైదరాబాద్, డబుల్ బెడ్రూమ్ అంటే 25,000 అంటారు. అన్నీ 25,000 ఉండవు కదా, ఆ ఏరియాని బట్టి దాంట్లో ఉండే ఫెసిలిటీస్ని బట్టి ఉంటాయి. కానీ అలా కాకుండా వీళ్ళ మాఫియాగా ఏర్పడి వీళ్ళు మొత్తం కామన్ రేట్ అని చెప్తున్నారు. ఏ ఏరియాకి పోయినా ఇదే రేట్ చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం సీరియస్గా
ఆలోచించాలి. వచ్చేది గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఇలాంటి అంశాలను కనుక పరిగణలోకి తీసుకొని సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే పబ్లిక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి రియల్ ఎస్టేట్ తప్పిదాలని ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలు తిరగబడతారు రాబోయేటువంటి రోజులు. సో కాబట్టి మనకి మాఫియా ముప్పు పొంచి ఉంది. ఈ ముప్పు నుంచి బయటపడాల్సినటువంటి ఆలోచన చేయాలి ప్రజలు. అలాగే బయట పడేలాగా ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలి. మరి ఆ మాఫియా సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఉంటే మీరు కూడా షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.